for knowing about the time management during the exams. Now we have here impact trainer Mr. David Paul to train you all and to motivate you all. We welcome sir with a bouquet. Hearty welcome sir. Good afternoon, everybody. Good afternoon, good evening. Good afternoon, చెప్పొచ్చా? హ్యాపీ ఆఫ్టర్నూన్ చెప్పొచ్చా? ఎందుకు చెప్పొచ్చు? ఓకే, మనము ఎప్పుడైనా న్యూ ఇయర్ కానీ, పొంగల్ కానీ, సంక్రాంతి కానీ, న్యూ ఇయర్ వచ్చిందంటే ఏమంటాం మనం? హ్యాపీ న్యూ ఇయర్ అంటామా? పొంగల్ వచ్చిందంటే ఏమంటాం? హ్యాపీ పొంగల్. అలాగే సంక్రాంతి వచ్చిందంటే హ్యాపీ సంక్రాంతి. ఇంకా ఉగాది వచ్చిందంటే హ్యాపీ ఉగాది. ఏదైనా క్రిస్మస్ వచ్చిందంటే మరి వీటన్నిటికీ మనము సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్, హ్యాపీ ఉగాది, హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం. మరి హ్యాపీ ఆఫ్టర్నూన్ చెప్పొచ్చా? హ్యాపీ ఆఫ్టర్నూన్. హ్యాపీ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. తినలేదా మధ్యాహ్నం? హ్యాపీ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. హ్యాపీ ఆఫ్టర్నూన్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే సంతోషంగా మనం కలుసుకున్నప్పుడు ఒక ఫెస్టివల్ సందర్భంగా కానీ, పండుగ సందర్భంగా కానీ, ఏదైనా ఒక శుభ సందర్భంగా మనం ఏం చేస్తాము? హ్యాపీ అంటే సంతోషంగా మనం కలుసుకుంటున్నాం అని దానికి విషెస్ చెప్తాం. అలాగే మనం కలుసుకున్నప్పుడు ఎవరినైనా సరే హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్ ఇలా మనం చెప్పుకోవడంలో తప్పు లేదు. కాబట్టి సంతోషంగా మనం కలుసుకుంటున్నప్పుడు చెప్పుకునేటువంటి సందర్భం. ఇక విషయానికి వస్తే సమయం మరి నా గురించి కూడా మీకు నేను తెలియజేయాలి కాబట్టి, నా పేరు గరుడ దుర్గా బాబు. యాక్చువల్లీ డేవిడ్ పాల్ అంటారు. నా సొంత పేరు గరుడ దుర్గా బాబు. నేను ఇంపాక్ట్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ ఇంపాక్ట్ అనే సంస్థలో ట్రైనర్గా ట్రైనింగ్ అయ్యాను. దేనికోసం? మోటివేషనల్ స్పీకర్గా. అంతేకాదు లైఫ్ కోచ్గా కూడా ఉంటున్నాను. ఎందుకంటే మీలాంటి స్టూడెంట్స్ మధ్య, ఇంకా ఉద్యోగాలు ఎవరికైతే ఉండవో వాళ్ళ మధ్య, ఇంకా బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య నేను ఈ విధంగా కొన్ని మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటాను. అందుకోసం నేను ట్రైనింగ్ అయ్యాను. యాక్చువల్గా నేను కూడా తెగిన గాలిపటంలో ఉండేవాడిని. ఒకప్పుడు తెగిన గాలిపటంలా ఉండేవాడిని. అంటే నాకు కూడా ఇలాంటి క్లాసెస్ తెలియదు. లైఫ్లో స్కిల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. లైఫ్లో ఏదైనా ఒక మంచి స్కిల్ ఉంటే మనం ఏ లక్ష్యమైనా ఛేదించవచ్చు, సాధించవచ్చు అన్న విషయాన్ని నేను కూడా ఒకప్పుడు ఈ క్లాసెస్ విన్నప్పుడు నాకు కూడా ఏమీ తెలియదు. అటువంటి సందర్భంలో ఇంపాక్ట్ అనేటువంటి సంస్థ మోటివేషనల్ క్లాసెస్ అంటే లైఫ్లో మనము ఎలా ఎదగాలి, లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి అన్నటువంటి దాని మీద ఇలా ట్రైనింగ్ ఇచ్చారు. అదే సంస్థ ఇంపాక్ట్ అనేటువంటి సంస్థలో నాకు ఈ విధంగా ట్రైనర్గా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా మీ మధ్య నేను మరి ఈ విధంగా మోటివేషన్ క్లాస్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అంతేకాదు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక టీవీ ఛానల్కి, శాటిలైట్ టీవీ ఛానల్కి సీఈఓగా పనిచేశాను. అంటే ఒకప్పుడు నాకు కూడా ఈ స్కిల్స్ తెలియనప్పుడు నేను కూడా చెప్పాను కదా, తెగిన గాలిపటం ఎలా ఉంటుందో, ఏం చేయాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదు,
ఎవరిని ఎలా సంధించాలో తెలియదు. ఇవన్నీ ఏమీ తెలియనప్పుడు ఇలాంటి క్లాసెస్కి నేను కూడా అటెండ్ అయ్యాను. ఇంపాక్ట్ అనే సంస్థలో ఈ విధంగా లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, లైఫ్లో ఒక లక్ష్యం సాధించాలి, నేనంటూ ఒక లక్ష్యాన్ని కలిగి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్నటువంటి దాని మీద మరి ఏమీ లేనప్పుడు ఒక సంస్థకి, ఒక గొప్ప శాటిలైట్ టీవీ ఛానల్కి సీఈఓగా పనిచేశాను. అదంతా కూడా మరి ఈ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మరి మన యొక్క పర్సనాలిటీ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి దాని మీద శిక్షణ తీసుకోవడం జరిగింది. దీనికి సంస్థకి డైరెక్టర్ గంప నాగేశ్వరరావు గారు మీలాంటి వాళ్ళను కూడా తయారు చేయాలని మాలాంటి వాళ్ళను వాళ్ళు కూడా తయారు చేశారు. ఎందుకంటే చాలామంది ఈరోజు క్రమశిక్షణ లేకుండా ఉన్నారు కదా. డిసిప్లిన్ ఉందా? డిసిప్లిన్ లేకనే కదా ఇంతసేపు మీ టీచర్ ఏం చేశారు, కొట్టి మరీ కూర్చోబెట్టారు. అదే మనకు డిసిప్లిన్ ఉంటే, అరే నాకంటూ ఒక లైన్ ఉంది, నాకంటూ ఒక లైన్ ఉంది కాబట్టి ఆ లైన్ వెనకాల నేను కూడా కూర్చోవాలి, అంతేనా? ఆ విధంగా వచ్చి కూర్చునేవాళ్ళం. ఈ డిసిప్లిన్ అనేది లేకనే మనలో చాలామంది దారి తప్పిపోతున్నారు, తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత. సరే, మొట్టమొదటిగా మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక శుభాలు, మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కూర్చున్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒకానొక ఊర్లో ఒక పేదవాడు, ఆ పేదవాడు ఇదిగో ఇలా ఉన్నాడు. ఒక కంపెనీలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. పేదవాడు, చాలా పేదవాడు. ఈ పేదవాడికి ఒక భార్య, ఒక కొడుకున్నాడు. ఒక భార్య, ఒక కొడుకు. చాలా పేదవాడు. ఎలాంటి పేదవాడు అంటే ఇదిగో ఇలా ఉంది వాళ్ళ ఇల్లు. ఇంత భయంకరమైనటువంటి పేదరికం వాళ్ళది. ఇలాంటి పేదరికంలో ఉన్నటువంటి మరి తనకు ఒక కొడుకున్నాడు. అతని పేరు, అతను ఒక యావరేజ్ స్టూడెంట్. ఎలాంటి యావరేజ్ స్టూడెంట్ అంటే అటు ఎక్కువ చదవలేడు, ఇటు తక్కువ చదవలేడు, యావరేజ్. కానీ ఇతనికి మాత్రము చాలా అడిక్షన్స్ ఉన్నాయి. ఎలాంటి అడిక్షన్ అంటే ఇదిగో ఇలా సెల్ ఫోన్ పట్టుకొని ఎప్పుడు కూడా పబ్జీలు ఆడేవాడు, ఫ్రీ ఫైర్ ఆడేవాడు, ఇంకా చాలా వరకు సెల్ ఫోన్లోనే షార్టింగ్, యూట్యూబ్, తర్వాత ఇంకేమున్నాయి వాట్సాప్, ఇంకేమున్నాయి, ఏమేమి చేస్తారు మీరు, ఇన్స్టాగ్రామ్. చూడు, మీరు నేను చెప్పకుండానే మీరే చెప్పేస్తున్నారు. సేమ్ ఇలాగే ఈ కుర్రాడు కూడా చదువుకునేటప్పుడు ఆ సెల్ ఫోన్కి అడిక్షన్ అయిపోయాడు. ఇతనికి కూడా ఒక తల్లి ఉంది. ఆ తల్లి కూడా పాపం అనారోగ్యంతో ఉండేది. ఇది వాళ్ళ పరిస్థితి, చాలా పేదరికం. వాళ్ళ నాన్న ఎక్కడ పనిచేస్తున్నాడు? ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వాళ్ళమ్మ చాలా అనారోగ్యంగా ఉంది. తర్వాత మరి వాళ్ళ ఇల్లు కూడా చాలా పేదరికంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుర్రాడు ఏం చేస్తా ఉన్నాడు? సెల్ ఫోన్కి అడిక్షన్ అయిపోయి ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లోనే ఏమేమి ఉన్నాయో మరి ఇన్స్టాగ్రామ్, తర్వాత సెల్ ఫోన్లో చాటింగ్, తర్వాత మరి ఎప్పుడు కూడా మాట్లాడడం, ఈ విధంగా ఉండేటువంటి వాడు ఈ యొక్క అబ్బాయి, యావరేజ్ స్టూడెంట్. అయితే ఈ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. చాలా మంచి ఫ్రెండ్. ఇతను ఏం నచ్చిందో తెలియదు, కానీ ఇతన్ని బాగా గమనించేవాడు ఆ కుర్రాడు. చాలా గమనించి ఒకరోజు మీ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి వీళ్ళింటికి వచ్చాడు. వీళ్ళింటికి వస్తే ఎలా ఉంది ఆ ఇల్లు? చాలా పేదరికం, ఉండటానికి కూడా చక్కగా లేదు. అలాంటి ఇల్లు. మరి ఇతను చూశాడు ఆ ఇంటిని. చూసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మని చూశాడు. వాళ్ళమ్మ కూడా బెడ్ మీద పడుకొని ఉంది అనారోగ్యంతో. ఇదంతా గమనించి ఆ ఫ్రెండ్తో ఈ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. అరే, మీరు ఇంట్లోనే ఉంటారా? అవును, ఇంట్లోనే ఉంటాను.
మీ అమ్మ అనారోగ్యంగా ఉంది కదా, ఇలాగే ఉందా? ఎంతకాలం ఉంది? చాలా రోజుల నుంచి ఉంది. మరి మీ నాన్న ఎక్కడ పనిచేస్తున్నాడు? ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడా? అవును, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మరి ఇంత పేదరికంలో ఉన్నటువంటి నీవు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు, ఎప్పుడు చూసినా టైం వేస్ట్ చేస్తున్నావు, ఎప్పుడు చూసినా నీ జీవితం అంతా కూడా ఆ సెల్ ఫోన్లోనే కాలక్షేపం చేస్తున్నావు. కొంచెమన్నా నీకు ఆలోచన లేదా? ఒకసారి మీ డాడీ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గరికి ఆ కుర్రాన్ని తీసుకొని పోయాడు. అప్పుడే వాళ్ళ డాడీ ఫ్యాక్టరీలో రిలీవింగ్ టైం వచ్చింది. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి బయటకు వచ్చాడు. వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వెనకాల ఈ ఫ్రెండ్స్ ఇద్దరు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది వింటున్నారు. వీళ్ళ డాడీ వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నాడంటే, నా పేదరికం చాలా భయంకరంగా మారిపోయింది, నాకున్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి భార్యకు మందులు చాలట్లేదు, మందులు కొనడానికి డబ్బులు చాలట్లేదు, తర్వాత నా కొడుక్కి నేను ఫీజు కూడా కట్టలేకపోతున్నాను. ఏది ఏమైనప్పటికీ నాకైతే ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటో తెలుసా? నా కొడుకు ఎలాగైనా మంచి చదువు చదువుతాడు, నా కొడుకు ఎలాగైనా గొప్పవాడవుతాడు, నా కొడుకు ఎలాగైనా ఒక చక్కటి మంచి స్థానంలో ఉంటాడు అని చెప్పేసి ఆ తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుతున్నారు. చూడండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. నా కొడుకు ఎలాగైనా ఒక గొప్ప స్థానంలో ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ టైంలో మరి వెనక నుంచి ఈ కొడుకు వింటా ఉన్నాడు. నా కొడుకు ఎలాగైనా గొప్పవాడవుతాడు, నా కొడుకు ఎలాగైనా గొప్ప స్థానంలో ఉంటాడు, ఇలాంటి ఫ్యాక్టరీని నా కొడుకు కొంటాడు, ఇలాంటి ఫ్యాక్టరీకి నా కొడుకు కూడా ఓనర్ అవుతాడని ఆ తండ్రి ఆశలు పెట్టుకొని ఆ ఫ్రెండ్కి చెప్పుకుంటూ ఉన్నాడు. తన పేదరికం గురించి చెప్పుకుంటూ బాధపడుతూ, నేను 2 పూటలు మాత్రమే నా పిల్లలకి, నా భార్యకు, నా ఇంటికి భోజనం పెడుతున్నాను, కానీ ఒక దినం రాబోతుంది, ఆ రోజు నా కొడుకు మీద నేను ఆశలు పెట్టుకున్నాను, నా కొడుకు ఎలాగైనా సరే ఇలాంటి ఫ్యాక్టరీకి ఓనర్ అవుతాడు అని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. వెనక నుంచి ఎవరు వింటా ఉన్నారు? కొడుకు వింటా ఉన్నాడు. కొడుకు వింటూ ఒక్కసారిగా ఆ అబ్బాయిలో కన్నీళ్ళు, ఏడుపు మొదలైంది. అయ్యో, మా డాడీ నా మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాడా? మా డాడీ నా మీద ఇంత ఆశలు పెట్టుకొని, ఇన్ని కోరికలు పెట్టుకొని, నేను ఎలాగైనా గొప్పవాడిని అవుతానని ఆయన ఆలోచిస్తున్నాడే, కానీ నేనైతే ఏం చేస్తున్నాను? నేను ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లో, పబ్జీలో, ఎప్పుడు చూసినా కాలక్షేపం చేస్తూ, టైంపాస్ చేస్తూ, ఫ్రెండ్స్తో, ప్రేమతో, మరి అందరితో కూడా నా టైంని వేస్ట్ చేసుకుంటూ కూడా మరి నేను ఈ విధంగా నా లైఫ్ను స్పాయిల్ చేసుకుంటున్నానే అని చెప్పేసి తనకు తాను ఆ సమయంలో ఆ తండ్రి మాటలు విన్నటువంటి కుమారుడు ఏడ్చి ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఈ రోజు నుంచి 5 సంవత్సరాల్లో ఎలాగైనా నేను గొప్పవాణ్ణి కావాలి. మా డాడీ ఏదైతే నా మీద కలగంటున్నాడో, నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఎలాగైనా సరే మా డాడీ కన్న కలలు నేను నెరవేర్చాలి. ఇక నుండి నేను ఈ రోజు నుంచి 5 సంవత్సరాల్లో మా డాడీ ఇదిగో ఇలాంటి ఫ్యాక్టరీని కొనాలని ఆశపడుతున్నాడు, కాబట్టి నేను కూడా ఎలాగైనా సరే ఒక డెసిషన్ తీసుకుంటా అని చెప్పేసి ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ కుర్రాడు తన ఆలోచన మార్చుకున్నాడు, తన మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఇక చదవడం ప్రారంభించాడు. 10 hours చదవాలి అన్నటువంటి మరి ఒక తీర్మానం, ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ రోజు నుంచి 10 hours చదవడం ప్రారంభించాడు. ఇక అతనికి మరి లైట్లు కూడా లేవు, వీధి లైట్ల కింద చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి వీధి లైట్ల కింద చదువుతున్నాడు. వీధి లైట్ల కింద చదివి 10th పాస్ అయ్యాడు. 10th పాస్ అయిన తర్వాత మరి ఇంటర్లోకి వచ్చాడు. ఇంటర్లో మంచి మార్కులు, కాలేజ్ టాపర్ అయ్యాడు. ఇక డిగ్రీకి వచ్చాడు. డిగ్రీలో మరి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. చక్కటి మంచి మార్కులతో మరి ఆ అబ్బాయి పాస్ అయ్యాడు. ఆ తర్వాత మంచి బిజినెస్ చేశాడు. బిజినెస్ చేసి ఇదిగో ఎలాగైతే తాను కలలు కన్నాడో, ఎలాగైతే తన తండ్రి కలలు కన్నాడో, మరి దానికి
ఆ యొక్క ఫ్యాక్టరీకి ఓనర్ అయ్యాడు. ఆ ఫ్యాక్టరీకే ఆ అబ్బాయి ఓనర్ అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? కేవలము 5 సంవత్సరాల్లో. ఏం మార్చింది అతన్ని? తన ఆలోచన మార్చింది, తన ఆలోచన విధానం మార్చింది. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? సెల్ ఫోన్లో పబ్జీలు, ఫ్రీ ఫైర్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, తర్వాత ప్రేమాయణం నడుపుతూ తన టైం అంతా కూడా ఏం చేస్తూ ఉన్నాడు? వేస్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ చెప్పినటువంటి మాట విని తన యొక్క తండ్రిలో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాడో ఆ రోజు విన్నాడు. విన్నటువంటి ఆ కొడుకు 5 సంవత్సరాల్లో తన ఆలోచన విధానాన్ని మార్చుకొని ఏమయ్యాడు? ఫ్యాక్టరీకే ఓనర్ కాగలిగాడు. ఈ విషయం, ఈ కథ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఈ కథ మనందరికీ కూడా కనెక్ట్ కావాలి. మన అమ్మ నాన్న కూడా, మన తల్లిదండ్రులు కూడా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. అవునా కదా? మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకున్నారా లేదా? మన తల్లిదండ్రులు, మా కొడుకు 10th చదువుతున్నాడు, వాడు ఎలాగైనా మంచి మార్కులతో పాస్ అవుతాడు. మా పాప ఇంటర్ చదువుతుంది, 10th చదువుతుంది, ఆమె ఎలాగైనా మంచి మార్కులతో పాస్ అవుతుంది, ఆమె భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది, ఆమె జీవితం అద్భుతంగా మారుతుంది. మనకు కూడా ఉండొచ్చు పేద తల్లిదండ్రులు ఉండొచ్చు, పేద అమ్మ ఉండొచ్చు, అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మ ఉండొచ్చు, మరి మనకు కూడా మరి పేదరికంతో కూడిన ఇల్లు ఉండొచ్చు. మీకు ఉండకపోవచ్చేమో, కానీ అలాంటి పరిస్థితులు మరి ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఆలోచన విధానం మారాలి. ఎంతవరకు మనము టైం వేస్ట్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం టైం పాస్ చేస్తున్నాం, సమయాన్ని ఎంతవరకు మనం వృధా చేస్తున్నాం. సెల్ ఫోన్లోను, అలాగే సెల్ ఫోన్లో చాటింగుల్లోను ఈ విధంగా మనము టైం పాస్ చేస్తూ కాలాన్ని మరి సమయాన్ని వృధా చేస్తూ మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము నెరవేర్చకుండా వాళ్ళని మనము ఏడిపిస్తున్నాం. మరి ఈరోజు మన ఆలోచన విధానము ఏం కావాలి? మారాలి. మన మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ కథ మన జీవితాలకు కూడా కనెక్ట్ అవ్వాలి. మన జీవితాలకు కూడా కనెక్ట్ చేసుకొని నేను కూడా ఎంతవరకు టైం వేస్ట్ చేస్తున్నాను, నేను కూడా సమయాన్ని ఇలా ఎంతగా వృధా చేస్తున్నాను. ఈరోజు యువతను పాడు చేస్తుందల్లా ప్రధాన శత్రువులు ఏంటో తెలుసా మీకు? మీ ప్రధాన శత్రువులు ఏంటో తెలుసా? మొట్టమొదటిది సెల్ ఫోన్. మొట్టమొదటిది సెల్ ఫోన్ మనల్ని నాశనం చేస్తూ ఉంది. ఒకప్పుడు సెల్ ఫోను ఓన్లీ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరే ఉండేవి. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చాయి. పాండమిక్ పుణ్యమా అని, కోవిడ్ పుణ్యమా అని చేతులకు సెల్ ఫోన్ ఇచ్చి చదవండి అన్నారు. చదవమంటే మనమేం చేస్తూ ఉన్నాము? ముసుగేసుకొని ఏమేమో చూస్తున్నాం. ముసుగేసుకొని తల్లిదండ్రులు చూసినప్పుడు చదివినట్టుగా నటిస్తున్నాము. ఆ తర్వాత టైంపాస్గా అన్నీ ఏమేంటి? రీల్స్. ఇలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఇట్లనే ఏంటి? ఫ్రీ ఫైర్ ఇలా చేసుకుంటూ రాత్రులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? రాత్రులు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మీకు తెలుసా? మన కర్నూలులోనే పబ్జీ హాస్పిటల్ ఉంది, తెలుసా మీకు? పబ్జీ హాస్పిటల్లో పిచ్చోళ్ళు అయిపోయారు కొంతమంది. మా ఏరియాలోనే ఒక అమ్మాయి పిచ్చిదైపోయి రాత్రుల పూట ఇలా అనుకుంటూ పక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే పిచ్చిదైపోయింది. ఈరోజు యువతను నాశనం చేస్తుంది ఏంటి? సెల్ ఫోన్. ప్రధాన శత్రువు సెల్ ఫోన్. రెండవ శత్రువు ఏంటో తెలుసా? మన రెండవ శత్రువు ఏంటో తెలుసా? రెండవ శత్రువు టీవీ. రిమోట్ లేనిది మనము ఏం చేస్తూ ఉన్నాము?
గొడవ పడుతూ ఉంటాం, అమ్మతో గొడవ పడతాం, డాడీతో గొడవ పడతాం. డాడీ నేను అది చూడాలి, డాడీ నేను ఇది చూడాలి కదా. చాలా వరకు టీవీ కూడా మన జీవితాలను, యువతను నాశనం చేస్తుంది. ఇక మన ఫ్రెండ్స్ ఎవరు మన బాయ్స్ టీవీ పట్టుకుంటే ఏం పట్టుకుంటారు? క్రికెట్ అంతేనా? అవునా కదా? ఉన్నారా ఇక్కడ ఎవరైనా? తప్పు లేదు, కానీ సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని దొంగిలిస్తుంది సెల్ ఫోన్ అయినా, టీవీ అయినా. ఇంకా మూడవ ప్రధాన శత్రువు ఏంటో తెలుసా? లవ్. చిన్న వయసులోనే లవ్, ప్రేమ వ్యవహారాల్లో పడి యువత నాశనం అవుతున్నారు. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదకరము. కేవలం ఆకర్షణ మాత్రమే. ఇక ఇంటర్మీడియట్కి వచ్చే పిల్లలకు చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ ఇప్పుడు జీవితం బాగుపడాలన్నా, జీవితం నాశనం కావాలన్నా ఇదే వయస్సు. జాగ్రత్త, ఇంటర్మీడియట్ పిల్లలు జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలకు త్రావు ఇవ్వద్దు. ఇది సమయాన్ని వృధా చేస్తుంది, నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇక నాలుగవ శత్రువు చెడు స్నేహాలు, బ్యాడ్ ఫ్రెండ్షిప్. మనకు ఈ చెడు స్నేహాలు ఉండటం వల్ల చిన్న వయసులోనే ఆల్కహాల్ బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. చిన్న వయసులోనే చెడు తిట్టుతూ భయంకరంగా దూషిస్తూ, భయంకరంగా చెడ్డ మాటలలో పలుకుంటూ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా జీవితాలను నాశనం చేస్తాయి. నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచు, నీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వవు, నీకంటూ ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళవు. ఇవన్నీ కూడా నీ సమయాన్ని వృధా చేస్తాయి. 4 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటి యువతను పాడు చేస్తుంది? సెల్ ఫోన్. 2 టీవీ. 3 లవ్, ప్రేమ వ్యవహారాలు. 4 బ్యాడ్ హ్యాబిట్స్. ఫ్రెండ్స్, మీలో అలాంటి వాళ్ళు ఉండకూడదని నా కోరిక. ఈ రోజు నుంచి కూడా మీరు కూడా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకునేలా ఉండాలి. ఇక్కడికి మనము కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏ టైంలో జాయిన్ అయ్యాం? మనము జూలైలో జాయిన్ అయ్యామా? జూలైలో జాయిన్ అయ్యి ఉంటాం. అప్పుడు అనుకుంటాం, మనం ఏమనుకుంటాం? ఈసారి ఇరగదీయాలి. ఏమని ఇరగదీయాలి? 90% స్కోర్ తీసుకొని రావాలి. మా వాళ్ళు నన్ను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నువ్వురా గ్రేట్, నువ్వమ్మ గ్రేట్ అని అనిపించుకునేలా ఈ సంవత్సరం నేను మంచి మార్కులు, మంచి స్కోర్ చేస్తానని ఇక్కడికి వచ్చి ఉంటారా? మీరు వచ్చారా? అలా వచ్చి చదవటానికి ప్రయత్నం చేస్తాం. జూలైలో జాయిన్ అయ్యాం. జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ వచ్చింది. సెప్టెంబర్ వరకు చదవం, ఏమాత్రము కూడా బుక్ కూడా ముట్టం. టైం పాస్ చేస్తూ, సెల్ ఫోన్లో కాలయాపన చేస్తూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ అది సమయాన్ని వేస్ట్ చేస్తాం. ఎప్పుడు వచ్చింది? ఏమొచ్చింది? సెప్టెంబర్ వచ్చేసింది. ఈ సెప్టెంబర్ వచ్చేటప్పటికి సమయం కాస్త పోయింది. అప్పుడు ఏమనుకుంటామంటే సెప్టెంబరే కదా, ఎంత అయిపోయింది? 2 months కదా అయిపోయింది. 2 months కదా, ఇంకా ఎంత ఉంది మనకి? 6 months టైం ఉంది. ఇరగదీస్తా. ఇంకా నాకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత రావాలి? 90% అనుకుంది, 70% వచ్చింది. 70% అయినా సరే నేను స్కోర్ చేస్తా, 70% అయినా రావాలి అని చెప్పేసి చదవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ చదవం. మళ్ళీ టైం పాస్, మళ్ళీ సెల్ ఫోన్, మళ్ళీ ఫ్రెండ్షిప్, మళ్ళీ అన్నీ కూడా మన సమయం కాస్త ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. ఇక డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ వచ్చిన వెంటనే ఇప్పటికే టైం అయిపోయింది, ఇప్పటికే సమయం అయిపోయింది, ఎట్లా అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. చదవాలనుకుంటాం కానీ దుప్పట్లో ఉండదు. ఎందుకు? చలికాలం కదా, చలికాలం కాబట్టి దుప్పటి తీస్తే చలి, ఎండకు పోతే వేడి. చదవాలని అనిపించినా చదవలేదు, సమయం అంతా అక్కడ అయిపోతుంది. ఇక చదవలేదు కూడా. ఆ టైం కూడా డిసెంబర్ వచ్చింది, అది కూడా అయిపోయింది. ఇక జనవరి వచ్చింది. జనవరి 1st తారీఖు
ఆ రోజు అబ్బా ఇంతవరకు నేను టైం వేస్ట్ చేసిన, ఇక్కడ నుంచి నేను టైం వేస్ట్ చేయకూడదు, ఈ రోజు ఒక మంచి డెసిషన్ తీసుకుంటా, ప్రామిస్ చేసుకుంటా, ఎలాగైనా సరే నాకు 60% వచ్చినదా 90% కాకపోయి ఎక్కడికి వచ్చింది 60% వచ్చింది. 60% వచ్చింది. మరి ఎలాగైనా సరే నేను 60% స్కోర్ చేయాలి, చదవాలనుకుంటాం, అక్కడ కూడా టైం వేస్ట్ అయిపోయింది. ఇక ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరికి వచ్చినప్పటికి లోపల టెన్షన్ పెరిగిపోయింది. ఇక ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఎగ్జామ్స్ మరి అవి ఏదైతే టైం టేబుల్ ఉందో ఆ టైం టేబుల్ వచ్చేసింది. ఇక తనలో భయం మొదలైపోయింది. భయం మొదలైపోయి ఎలా చేయాలి. ఇక చివరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా చదువుతా, చివరికి 60% వచ్చినా 60% కూడా కాదు, 50% వచ్చినా 90% కాస్త 50% అయిపోయింది. ఇక ఎగ్జామ్స్ 2 days ఉన్నాయంటే లోపల టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకు? ఏం చదవాలి? చదవడానికి అవకాశం ఉన్నా కూడా చదవలే. ఎందుకు? సెల్ ఫోన్ తో కాలక్షేపం, ఫ్రెండ్స్ తో కాలక్షేపం, ఇక ప్రేమ వ్యవహారాల్లో కాలక్షేపం, ఇలా టైం పాస్ చేశాము. చివరికి ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్ వచ్చిన తర్వాత టెన్షన్ మొదలైంది. ఈ టెన్షన్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాస్తా పోయి మెయిన్ పాయింట్స్ అన్న చూసుకున్నాం. ఏం కావాలి? మెయిన్ పాయింట్స్ అన్న వస్తే చాలు. మరి మెయిన్ పాయింట్స్ అన్న చూసుకుందాం అని చెప్పేసి మెయిన్ పాయింట్స్ అన్న చూసుకుంటున్నారు. కానీ చదివింది ఏది కూడా గుర్తుకు రావట్లేదు. ఎందుకు? టెన్షన్, భయం లోపల మొదలైంది. పరీక్షలు వస్తున్నాయి, ఏం చేయాలి? ఎందుకు? సంవత్సరం అంతా ఏం చేసింది? టైం పాస్. ఇక ఎగ్జామ్ హాల్లోకి వచ్చాం. ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్ వచ్చింది. క్వశ్చన్ పేపర్ చూస్తే క్వశ్చన్, అరే ఇది ఎక్కడో చూసినట్టుందే. అరే టీచర్ ఈ క్వశ్చన్ కూడా చెప్పిండు, వస్తుంది, మరి ఇది కంపల్సరీ చదువుకుంటూ టిక్ చేసుకోండి అన్నారు. అదే క్వశ్చన్ వచ్చింది. కానీ చదవలేదు కాబట్టి గుర్తులేదు, రాయడానికి అవకాశం లేదు. ఎదుటివాడేమో ఏం చేస్తా ఉన్నాడు? క్వశ్చన్ పేపర్ని యాజ్ ఇట్ ఈస్గా దించుతా ఉన్నాడు. ఉట్టి క్వశ్చన్ పేపర్ను చదవలేదు కాబట్టి క్వశ్చన్ పేపర్గా దించుతున్నాడు. వాళ్ళు ఏమైనా మార్కులు ఇస్తారేమని. కొంతమంది అలాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు ఇక్కడ. సార్ నన్ను పాస్ చేయండి సార్, నువ్వు పాస్ చేయకపోతే చచ్చిపోతా సార్. చాలామంది ఇట్లా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, కరెక్షన్ చేసిన వాళ్ళు చెప్పారు. ఫ్రెండ్స్, మరి ఎదుటివాడు ఇంకా కొంతమంది బాగా రాస్తూ ఉన్నారు, పేపర్ మీద పేపర్ తీసుకుంటూ ఉన్నారు, ఆన్సర్ షీట్ మీద ఆన్సర్ షీట్ తీసుకుంటున్నారు. ఇక్కడేమో చదవని వాడు ఏం చేస్తూ ఉన్నాడు? గోళ్ళు గిల్లుకుంటూ ఉన్నాడు, పెన్ను గీసుకుంటూ ఉన్నాడు. చివరికి ఏమీ రాయలేని పరిస్థితి. ఫ్రెండ్స్ మాట ఇచ్చారు ఇతనికి ఏమని? మామా నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. ఏమంటున్నారు? నువ్వు భయపడకమ్మా, నేను చూసుకుంటా, నా వెనకాలనే కదా నేను చూపిస్తాలే నీకు. ఒక్కసారి చూపిరా అంటే వాడు ఎనికి కూడా తిరుగు చూడట్లేదు. మరి చూపిరా అంటే అస్సలు ఎనికి తిరుగు చూడట్లేదు. మోసం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఆలోచన చేద్దాం. మరి ఫ్రెండ్స్ రిజల్ట్ వచ్చాయి. ఇంకా పరీక్షలు రాసినటువంటి తాను అనుకుంటున్నాడు 60% స్కోర్ చేయొచ్చు, 60% నాకు వస్తాయి. ఆ తర్వాత దేవుని దయ ఏమి రాయలేడు. ఆ తర్వాత కరెక్షన్ చేసేవాడి దయ అనుకుంటా ఉన్నాడు. మరి పరీక్షలు రిజల్ట్ వస్తాయి అని పేపర్ ప్రకటన చేశారు. వచ్చింది మెసేజ్. వారం ముందే గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎందుకు? రిజల్ట్ వస్తున్నాయి. వారం నుంచి ఆకలి కావట్లే, వారం నుంచి తినబుద్ధి కావట్లే. ఎందుకు? రిజల్ట్ వస్తున్నాయి. ఏం జరుగుతుంది? టెన్షన్ మొదలైంది. టెన్షన్ వచ్చేస్తా ఉంది. చివరికి రిజల్ట్ వచ్చాయి. ఫెయిల్. చదివింటే కదా, ప్రయత్నం చేస్తే కదా. సమయాన్నంతా, సంవత్సరం అంతా ఏం చేశారు? వృధా, వేస్ట్. కొంతమంది కామెంట్స్ ఏమని? ఏం చేస్తున్నావురా పనికి మాలోడా అని. కొంతమంది ఏం చేస్తున్నావమ్మా సంవత్సరం అంతా?
పనికి మాలిందానా అని కొంతమంది ఆ కామెంట్స్ వినలేక అవమానం తట్టుకోలేక కొంతమంది ఏమైనా 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 చేసుకుంటున్నారు. కారణం చదివింటే పాస్ అయ్యేవాడు కానీ సమయాన్ని వృధా చేసి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు కొంతమంది. ఫ్రెండ్స్, జాగ్రత్త. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు, అలాంటి పరిస్థితి నువ్వు చూడకూడదు. ఎందుకంటే నీ సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని ఎంత వృధా చేస్తావో, సమయాన్ని ఎంతగా వేస్ట్ చేస్తావో, చివరికి ఏది నువ్వు విత్తుతావో అదే కోస్తావు. ఏది నువ్వు చదవలేదో, చదవకపోతే ఏమవుతుంది? ఫెయిల్. చదివితే ఏమొస్తుంది? పాస్. మరి ఈరోజు ఎందుకు చదవాలి, చదివితే ఏమొస్తుంది అని కొంతమంది అనొచ్చు. చదవడం వల్ల ఏం ఉపయోగం అని చాలామంది అనొచ్చు. ఎలాన్ మస్క్ మీకు తెలుసో తెలీదు, ఆయన రాకెట్ తయారు చేశాడు. రైట్ సోదరులు ఏం తయారు చేశారు? విమానం తయారు చేశారు, ఏరోప్లేన్ తయారు చేశారు. చాలామంది డాక్టర్లు అవుతున్నారు, చాలామంది ఇంజనీర్లు అవుతున్నారు, చాలామంది చక్కగా మరి వారి చదువుల్లో ఉత్తీర్ణత మంచి విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, చక్కగా మరి ఉన్నతమైన స్థానాల్లోకి ఎదుగుతున్నారు. మరి ఒకవేళ చదవకపోతే ఆ డాక్టరు తలనొప్పికి బదులు కడుపు నొప్పికి మాత్ర ఇస్తే ఏమవుతుంది? పేషెంట్ చచ్చి ఊరుకుంటారా జనాలు? కాబట్టి చదివాడు కాబట్టే డాక్టర్ అయ్యాడు, ఇంజనీరింగ్ చదివాడు కాబట్టే మంచి ప్రాజెక్టులు కడుతున్నాడు, చదివాడు కాబట్టే ఎలాన్ మస్క్ ఏమయ్యాడు? రాకెట్. ఒకవేళ ఆయన కనుక కరెక్ట్గా చదవకపోయి ఉంటే ఆ రాకెట్ పైకి ఎగిరేదా? విమానం పైకి ఎగిరేదా? వాళ్ళు చదివారు. చదివితే ఏమవుతుంది? చదువు నీకు సంస్కారం నేర్పిస్తుంది, చదువు నీకు గౌరవాన్ని ఇస్తుంది, చదువు 10 మందిలో నీకు రెస్పెక్ట్ని ఇస్తుంది, చదువు నీకు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. ఈరోజు నువ్వు కష్టపడి చదివితే రేపు ఒక మంచి ఆఫీస్లో, ఒక మంచి జాబ్లో, ఒక మంచి బిజినెస్లో నీవు కూడా ఒక ఏసీ హాల్లో కూర్చోగలవు, ఏసీ రూమ్లో కూర్చోగలవు. చదువు నీకు ఏం నేర్పిస్తుంది? సంస్కారం. చదువు నీకు ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది, చదువు నీకు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది, చదువు వల్ల నీకు మంచి జ్ఞానం లభిస్తుంది. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఒకరితో ఎలా మాట్లాడాలో, నీ లైఫ్లో ఎలా ఎదగాలో, నీ లైఫ్లో ఏ విధంగా ఉండాలో నీకు చదువు నేర్పిస్తుంది. చదువు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు చదవకపోతే నీ పక్కనోడు బాగా చదివినడుకో, రేపొద్దున అతను కలెక్టర్ అయ్యాడే అనుకో, అతని ముందు నువ్వు ఎలా ఉంటావు? చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. సార్ ఒకసారి నా పని చూడండి సార్. అదే కనుక నువ్వు చదివి ఉంటే నువ్వు కూడా ఏమయ్యేవాడివి? ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడివి. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, సమయాన్ని వృధా చేయటం వల్ల, మన తల్లిదండ్రులను వారి కన్న కలలను మనము సాకారం చేయకపోవడం వల్ల, ఈరోజు నీ టైం వేస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నీ లైఫ్ వేస్ట్ అవుతుంది, నీ లైఫ్ వృధా అయిపోతుంది. జాగ్రత్త. అలాంటి పరిస్థితులు నీకు రాకూడదని ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ మీకోసం ఏర్పాటు చేస్తున్నా. ఫ్రెండ్స్, మరి మనము టైంని మరి పాస్ చేయకుండా, టైంని మనం ఏమాత్రం వృధా చేయకుండా ఉండాలని మరి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, మరి ఈరోజు చాలా వరకు మనము టైంని వేస్ట్ చేస్తున్నాం. అందుకు మరి మీలో కూడా చాలామంది ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, అంతేకాదు మీలో కూడా చాలామంది డాక్టర్స్ కావచ్చు, మీలో చాలామంది ఇంజనీర్స్ కావచ్చు. మీకు తెలియదు మీలో ఉన్నటువంటి సత్తా, మీకు తెలీదు మీలో ఉన్నటువంటి మరి మంచి స్కిల్, చదవాలన్నటువంటి మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి కూడా మీ అందరిలో ఉన్నాయి. కానీ మిమ్మల్ని మరి తప్పుదారి పట్టిస్తున్నదల్లా ఏంటి? టైం వేస్ట్ చేసే సెల్ ఫోన్, ఇంకా టీవీ, ఇంకా ప్రేమ వ్యవహారాలు, ఇంకా చెడు
స్నేహాలు జాగ్రత్త, వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదని నేను నీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, మరి ఈరోజు మన మైండ్ సెట్ చాలామంది అనుకుంటూ ఉంటారు, నా వల్ల కాదు. ఏమనుకుంటుంటారు? నా వల్ల కాదు, ఇదిగో నా వల్ల కాదు, నాకేది రాదు, నేను గెలవడం కష్టం, నాకంత అదృష్టం లేదు, నా జీవితము ఇంతే. చాలామంది ఈ విధంగా తమ మైండ్ సెట్ పెట్టుకుని ఉన్నారు. మనం అలాంటి మైండ్ సెట్ కాదు పెట్టుకోవాల్సింది. చూడండి, ఇదిగో నేను చేయగలను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం నిరూపిస్తాను. ఈ మైండ్ సెట్ కావాలి మనకి. నెగిటివ్ మైండ్ సెట్ని మనము తీసేసేయాలి. పాజిటివ్ మైండ్ సెట్, నా వల్ల అవుతుంది, నాకు సాధ్యమే, నేను ప్రయత్నిస్తాను, ఇదిగో నేను సాధించగలను, నేను సైతం నిరూపిస్తాను, నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని ఎప్పుడైతే నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటావో అప్పుడు నీ జీవితం మారుతుంది. మనకంటూ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఒక లక్ష్యం అంటూ మనకు ఉండాలి. నేను ఒక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తాను. ఇదిగో ఈమె పేరు ఎల్లమ్మ. ఈమె పేరు ఎల్లమ్మ. ఎవరు ఎల్లమ్మ? ఈ ఎల్లమ్మ బెంగళూరులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో మరి ఈ అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయికి 18 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. చాలా పేదరికం, చాలా కఠినమైనటువంటి పేదరికం. అలాంటి పేదరికంలో ఆమె జన్మించింది. మరి 18 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. సంవత్సరంలోనే పాప పుట్టింది. మరి వాళ్ళ భర్త ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు, ఒంటరైపోయింది. మరి ఎలా? ఇంటికి వెళ్దామంటే పేదరికంలో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని నేను బాధ పెట్టలేను, ఎలాగైనా సరే నా కాళ్ళ మీద నేను నిలబడతానని చెప్పేసి మరి ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకొని ఒక ఆటో నడిపిద్దామని ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి ఆమెకి ఏం కావాలి? ఆటో కావాలి. ఆటో కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా? పేదరికం, డబ్బులు లేవు. మరి ఎలా? ఆ అమ్మాయి ఎలాగైనా సరే రెంట్కైనా మరి ఆ ఆటో తీసుకుందాం అనుకుంది. ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తే మరి ఆ అమ్మాయిని ఎవరు నమ్మట్లేదు. ఆ అమ్మాయి మరి రోజు 150 రూపాయలు ఇవ్వాలి ఆ ఆటో కిరాయికి. ఆ అమ్మాయి తీసుకుంటే 150 రూపాయలు ఇవ్వాలి. ఈ అమ్మాయి ఇవ్వగలదా? కస్టమర్స్ రాగలరా? భయపడ్డారు అందరూ, ఎవరు ఇవ్వలేదు. చివరికి ఒక వ్యక్తి నమ్మాడు. అమ్మా నువ్వు ఆటో నడుపుకో అని చెప్పేసి ఆ అమ్మాయిని నమ్మాడు. ఆ అమ్మాయికి ఆటో ఇచ్చాడు. ఆ అమ్మాయి మరి ఉదయం 6 గంటలకు తన పాపనేసుకుని బెంగళూరు రోడ్ల మీద మరి ఆటో నడుపుతూ మరి జీవనాన్ని కొనసాగించింది. ఆ అమ్మాయి 150 రూపాయలు అక్కడ కట్టాలి, తన పాపను పోషించుకోవాలి, తన ఇంటికి కిరాయి కట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూనే ఉదయం 6 గంటలకు మొదలైతే ఆమె జర్నీ రాత్రి 8 గంటల వరకు ఆటో నడుపుతూనే ఉంది. పెళ్లి కాకముందు ఇంటర్ వరకు చదువుకుంది ఆ అమ్మాయి. ఇంటర్ వరకు చదువుకున్నటువంటి ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత, అమ్మా ఎల్లమ్మ నీ లక్ష్యం ఏంటి అంటే, నేను సివిల్ సర్వీస్ పాస్ అవుతాను, నేను కలెక్టర్ని అవుతాను, నా ఆశ నా లక్ష్యము అదే, ఎలాగైనా సరే నేను ఏం పాస్ అవుతాను? సివిల్ సర్వీస్లో IAS పాస్ అవుతాను. ఆమె లక్ష్యం అది. మనం కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. నేను సాధించాలి, నేను ఎలాగైనా సరే ఒక గోల్ పెట్టుకోవాలి అనేటువంటి ఒక గోల్ మనకంటూ ఉండాలి. ఒక గోల్ ఉండాలి. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే వేస్ట్. మనకు కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఎల్లమ్మ ఆటో డ్రైవరే నేను ఎలాగైనా కలెక్టర్ కావాలనుకున్నప్పుడు, ఎల్లమ్మ కంటే మన జీవితాలు అంత పేదరికంలో ఉన్నాయా? చక్కగా అమ్మా నాన్న మనల్ని చదివిస్తూ ఉన్నారు, చక్కగా మనకు హాస్టల్ వసతి ఉంది, చక్కగా మన ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయి. అలాంటి పేదరికం మనకు లేదు. మరి ఎందుకు చదవట్లేదు? ఎందుకు మనము చదవటానికి ఇబ్బంది పడుతున్నాం? ఎందుకు కుంటి సాకులు చెబుతున్నాం? ఎందుకు మనము చదవకుండా ఫెయిల్ అవుతున్నాం? మన జీవితాన్ని ఫెయిల్ చేసుకుంటున్నాం అంటే
లక్ష్యం లేదు, గోల్ లేదు, మనకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు మనము. నేను ఎలాగైనా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని, ఇదిగో ఆ మైండ్ సెట్ మార్చుకున్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుర్రాడు ఒక ఫ్యాక్టరీకే ఓనర్ కాలేనప్పుడు నేనెందుకు కాకూడదు? ఎల్లమ్మ ఒక ఆటో డ్రైవర్, పేదరికంలో ఉన్నటువంటి ఆమె నేను కలెక్టర్ని అవుతానని కాన్ఫిడెంట్గా చెప్పుకుంటున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు నువ్వెందుకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నావు? కారణం ఇదిగో, నీ జీవితంలో ఒక లక్ష్యం లేదు. అలా కొనసాగిస్తున్నావు కాబట్టి నీ లైఫ్ అలా కొనసాగిపోతా ఉంది. అందుకే లైఫ్లో ఏమవుతున్నామో, ఫెయిల్ అవుతున్నాం. ఫ్రెండ్స్, మరి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యాన్నే కాదు, మనము దాన్ని ఏం చేసుకోవాలి? కమిటెడ్గా ఉండాలి. కమిటెడ్గా ఉండాలి. ఒక లక్ష్యం ఏర్పాటు అయ్యిందా, దానికి కమిటెడ్గా ఉండాలి. నేను సాధిస్తాను. ఎందుకంటే మన ప్రయత్నాల్లో కొన్ని విఫలమవుతాం, కొన్ని పడిపోతాం, కొన్నిసార్లు మనము ఫెయిల్ అవుతాం. అయినా విడిచిపెట్టకూడదు, అయినా దాన్ని చేజార్చుకోకూడదు. ఆ లక్ష్యం కోసం ఏం కావాలి? సాధించాలనే తపన ఉండాలి. బల్బును తయారు చేసింది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? అన్నిసార్లు ఫెయిల్ అయిన ఆయన మనకు ఒక వెలుగునిచ్చాడే, ఒక బల్బును కనిపెట్టి మనం ఈరోజు బల్బు కింద, వెలుగు కింద చక్కగా చదువుకోగలుగుతున్నామే. మరి నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఒక్కసారి అది నువ్వు గమనించాలి. ఏంటంటే ఇదిగో ఆ ఓటమే నీకు సోపానాలుగా తయారు చేసుకోవాలి, నిచ్చెనగా మార్చుకోవాలి. నేను ఎలాగైనా ఈ లక్ష్యాన్ని సాధిస్తాను. నాకున్నటువంటి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ చక్కగా మరి చదవటానికి ఒక ప్లానింగ్ చేసుకుంటానని చెప్పేసి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఇంటర్ వాళ్ళైతే ఇంటర్కి మరి నాకు ఉన్నది కేవలం 1 month మాత్రమే కాబట్టి నేను ఎలాగైనా ఒక ప్లానింగ్ చేసుకోవాలని చెప్పేసి చదవగలగాలి. మరి లక్ష్యాన్ని చేరుకోగలగాలి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ ఎల్లమ్మ ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? కలెక్టర్ కావాలి. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? రాజస్థాన్లో ఆయన పేరు ఇదిగో షేక్ అన్సార్ అహ్మద్. అతి చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఎవరో తెలుసా ఆయనది? మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం. తాను కూడా ఒక పేదరికంలో పుట్టాడు. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. చదువుకోవడానికి కూడా తనకు మరి ఏమాత్రం అవకాశం లేదు. తినడానికి ఇంట్లో తిండి లేదు. ఎవరో వేరే వాళ్ళు, అయ్యా నీ కొడుక్కి ఇదిగో అన్నం వస్తుంది, అన్నం పెడుతున్నారు స్కూల్లో అంటే కడుపోయినా నిండుతుందని చెప్పేసి ఆ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయించారు. అంతటి పేదరికంలో ఉన్నటువంటి షేక్ అన్సార్ బాగా చక్కగా చదువుకుంటా ఉన్నాడు. 8 సంవత్సరాలు వచ్చాయి. 8 సంవత్సరాల వయసులో మరి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న, నా కొడుకు నాకు పని చేసి పెట్టాలి, ఇంట్లో నా ఇంటికి పోషణకు తయారవుతాడని చెప్పేసి మరి ఆ స్కూల్కి వెళ్ళి మాస్టర్ను, సార్ మా వాడు చదువుకోడు, దయచేసి పంపించేయండి అన్నారు. ఆ మాస్టర్ అన్నాడు, అయ్యా నీ కొడుకు మంచిగా చదువుతున్నాడు, దయచేసి వద్దయ్యా, అర్థం చేసుకో, ఇతను మంచి గొప్పవాడు అవుతాడంటే వాళ్ళ నాన్న వినుకోలేదు. ఈ అబ్బాయి, డాడీ దయచేసి నన్ను చదువుకోనివ్వు, వారంలో 6 రోజులు నేను చదువుకుంటాను, 7వ రోజు కష్టపడి పనిచేసి ఆ డబ్బులు నీకు తెచ్చిస్తా డాడీ, దయచేసి నన్ను అర్థం చేసుకొని ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఒప్పించి 6 రోజులు చదువుకుంటూ 7వ రోజు ఒక చిన్న హోటల్లో పనిచేసి వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అటువంటి మరి పరిస్థితులు ఉన్నటువంటి తాను ఒకరోజు వాళ్ళ నాన్నతో కలిసి ఎక్కడికి వెళ్ళాడంటే ఒక ఆఫీస్కి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళకి దారిద్ర్య రేఖ కింద ఎవరైతే దిగువన ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే ఒక ప్రభుత్వ కార్యాలయానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ డబ్బు కోసం వెళ్ళారు. అక్కడ వెళితే వచ్చేటువంటి డబ్బు కోసం వెళితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ అధికారి ఉన్నాడో ఆ అధికారి నాకు 3000 లంచం కావాలి అన్నాడు. ఒక్కసారిగా గుండె రగిలిపోయింది ఈ అబ్బాయిలో. మాకు ఇవ్వవలసినటువంటి డబ్బు, మా డబ్బు కోసము మళ్ళీ ఇతనికి లంచం ఇవ్వాలా అని చెప్పేసి ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక డిసిషన్ చేసుకున్నాడు. నేను కూడా ఒక ప్రభుత్వ అధికారిని అవుతాను, ప్రభుత్వ అధికారినయ్యి లంచం తీసుకోకుండా లంచాన్ని అరికడతానని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేశాడు. ఆ కుర్రాడు
ఇక ఇంటికి వచ్చాడు. ఎలా నేను ప్రభుత్వ అధికారి కావాలని ఆలోచించి వాళ్ళ స్కూల్లో మాస్టర్ని అడిగాడు, సార్ నేను ఎలాగైనా సరే మరి ప్రభుత్వ అధికారిని కావాలి, అందులో ఉన్నత అధికారిని కావాలి, ఏం చేయాలంటే ఇదిగో యూపీఎస్సీ అనేటువంటి ఒకటి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అందులో నువ్వు చదివితే నువ్వు ఏమవుతావు, కలెక్టర్ అవుతావు. ఆ రోజు నుంచి కష్టపడ్డాడు. 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. అందులో పొలిటికల్ సైన్స్ తీసుకొని ఆ అబ్బాయి పూణేకి వెళ్ళాడు. పూణేలో మరి ఆ డిగ్రీ చదవాలని వెళ్ళినటువంటి తనకు ముస్లిం కాబట్టి రెంట్కు ఇల్లు ఇవ్వలేదు. ముస్లిం కాబట్టి రెంట్కి ఇవ్వకపోతే తన పేరు కూడా మార్చుకున్నాడు. ఏమని పేరు మార్చుకున్నాడు తెలుసా? శుభం అనేటువంటి పేరు మార్చుకొని ఒక ఇల్లులో మరి అద్దెకు తీసుకొని మరి తాను కొనసాగిస్తున్నటువంటి లైఫ్ని, ఆ సమయంలో తనకు ఒక కోచ్ ఎదురయ్యాడు. ఐఏఎస్ అధికారికి మరి ఐఏఎస్ చదవటానికి ఉపయోగపడేటువంటి కోచ్ ఒక ఆయన ఎదురుపడ్డాడు. ఇతని యొక్క తెలివితేటలను గుర్తించాడు, ఇతనికి మంచిగా చదువు చెప్పించాడు. అతి చిన్న వయసులోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. మరి ఇతను కాగలిగినప్పుడు మనం ఎందుకు కాకూడదు? అంతటి పేదరికంలో ఉన్నటువంటి తాను, మరి ఆకలితో అలమటించేటువంటి తాను, ఇదిగో ఆ పూణేలో కూడా తను తినటానికి తిండి లేదు. కొన్నిసార్లు 3 రోజులు మరి నీళ్లు తాగి పడుకునేటువంటి వాడు. అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిలో మార్పు వచ్చింది. ఏంటంటే తన ఆలోచన విధానం, తన ఆలోచన ఎప్పుడైతే మారిందో, తన మైండ్ సెట్ ఎప్పుడైతే మారిందో తాను మారగలిగాడు, ఐఏఎస్ కాగలిగాడు. మరి ఈరోజు మనము కూడా ఆలోచన చేద్దాం. సమయాన్ని ఎందుకు వృధా చేయాలి? సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? సెల్ ఫోన్ కోసము, కాలయాపన కోసము, ప్రేమాయణాల కోసము, చాటింగ్ల కోసము, సినిమాల కోసము, వీటి కోసం సమయాన్ని ఎందుకు వృధా చేయాలి? ఈరోజు నువ్వు చదివితే, ఈరోజు నువ్వు కష్టపడితే రేపేమవుతావు? సుఖపడతావు. ఒకవేళ నువ్వు సుఖపడితే ఈరోజు ఏమవుతావో వచ్చేసరి కష్టపడతావు. నువ్వు ఏది విత్తుతావో, ఏది ప్రయత్నిస్తావో అదే పంటకు వస్తావు. నీ ఆలోచనే నీ పనిగా మారుతుంది. నీ పనులే నీవు ఒక ఉన్నటువంటి స్థానంలో రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మరి ఈరోజు మనము ఆలోచన చేద్దాం. మన మైండ్ సెట్ ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఈ రోజు నుంచైనా నేను చదవాలి అన్న ఆలోచన మీలో రావాలి. మీ ఆలోచన ఎప్పుడైతే మారుతుందో మీకంటూ ఒక లక్ష్యం వస్తుంది. నేను కూడా 10th పాస్ కావాలి, నేను కూడా మంచి స్కోర్ చేయాలి, నేను కూడా ఇదిగో ఒక టాపర్గా ఉండాలి. ఇంటర్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇంకా మరి ఆకర్షణలో పడిపోవద్దు. సెల్ ఫోన్ల కోసము, దాంట్ల కోసము, దీళ్ళ కోసము మీ తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు. మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కమిటెడ్గా నేను ఇది సాధిస్తాను, నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఒక మంచి ఆలోచన కలిగి చేస్తావో, జీవిస్తావో, మంచిగా మరి నీ ప్రయత్నాలు నువ్వు కొనసాగిస్తావో, నీ ప్రయత్నమే నీకు లైఫ్లో ఒక మంచి విజయాన్ని ఇస్తుంది. కాబట్టి మరి మనమంతా కూడా అటువంటి మరి దాంట్లోకి వద్దాం. ఒకసారి ఒక టైం టేబుల్ మనకున్నది. ఎప్పుడుంది మీకు ఎగ్జామ్స్? మార్చ్. ఇంటర్ వాళ్ళకి ఎప్పుడు? మార్చ్ 1. 10th వాళ్ళకి 18. చాలా తక్కువ టైం ఉంది. మరి తక్కువ టైంలో ఏమైనా చేశారా? మరి ఏమైనా ప్లానింగ్ చేశారా? సిలబస్ పూర్తి చేశారా? అయితే మీకోసం కొన్ని టిప్స్ అవేంటంటే, మొట్టమొదటిగా మీరు టెన్షన్ పడకండి. ఏం పడద్దు? టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే మీ బ్రెయిన్ యొక్క పనితీరు కూడా స్లో అవుతుంది. సైకలాజికల్గా టెన్షన్ ఎప్పుడైతే పడతామో మన బ్రెయిన్ పవరు చిన్నగా తగ్గిపోతుంది. జాగ్రత్త. కాబట్టి టెన్షన్ పడకండి. మొట్టమొదటిసారిగా నేను చెప్పేది, టెన్షన్ పడకుండా మీరు టాపర్ అవ్వడానికి, మీ కాలేజ్ ఫస్ట్ కానీ లేకపోతే మంచి మార్కులు స్కోర్ చేయడానికి నేను చెప్పేటువంటి కొన్ని టిప్స్ మీరు పాటించండి. ఫస్ట్ ఏంటంటే ప్లానింగ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్లానింగ్ అనేది లేకపోతే ఏమీ చేయలేదు. నీకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి. నీ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ని నేను ఎలా చదివితే నేను
వాటిని పూర్తి చేయగలుగుతాను అని చెప్పేసి ఒక ప్లానింగ్ ప్రకారం మీరు చదవండి, ప్లానింగ్ చేసుకోండి. ఏది చదవాలనుకుంటున్నారో దాని ప్రకారం ప్లాన్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ మీ టీచర్స్ కానీ మీ లెక్చర్స్ కానీ చెప్పి ఉంటారు. దానికి తోడు మీరు కూడా కొంచెం కష్టపడి చదవగలిగితే, ప్లానింగ్ చేసుకుని చదవగలిగితే తప్పకుండా మీరు మంచి స్కోర్ చేస్తారు. మొట్టమొదటిది ఏం చేసుకోవాలి? ప్లానింగ్ చేసుకోండి. రెండవది ఏంటంటే మరి స్టే ఫోకస్ అండ్ రిలాక్సింగ్. ఏం చేసుకోవాలి? స్టే ఫోకస్. నీ చదువు మీద ఫోకస్ ఉండాలి, డీవియేట్ కాకూడదు. నీ పక్కన సెల్ ఫోన్ ఉందంటే మళ్ళీ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఉన్నది చాలా తక్కువ టైం. ఈ తక్కువ టైంలో మీరు చేయాల్సింది స్టే ఫోకస్ అండ్ రిలాక్సింగ్ అంటే చాలా రిలాక్సింగ్గా మీరు చదవగలిగితే తప్పకుండా మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. ఇక మూడవది ఏంటంటే ఆ టైంలో మరి ఈ స్టే ఫోకస్లో కొన్ని మంచి సూక్తులు రాసుకోండి. మీకు మంచి సూక్తులు ఉంటాయి కొన్ని. ఆ సూక్తులు మీ ముందు పెట్టుకొని చదువుకుంటుండండి. మీకు ఒక మోటివేషన్ వస్తుంది. అంతేకాదు మోటివేషన్ వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు చూస్తూ ఉండండి. మూడవదిగా మరి రీడ్ స్మార్ట్. హార్డ్ అనేది వద్దు. ఆడుతూ పాడుతూ స్మార్ట్గా చాలా చక్కగా ఎలా పూర్తి చేయగలుగుతాము అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే తక్కువలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే టెన్షన్ పడితే వచ్చేది ఏమీ లేదు. స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా చదవాలి. స్మార్ట్గా అంటే స్మార్ట్ ఫోన్లో మీరు అన్నీ కూడా ఎక్కించుకొని వచ్చి రాయడం కాదు. అర్థమవుతుందా? చాలామంది తెలివి మీరిపోయారు. చాలామంది ఏమవుతున్నారు? తెలివి మీరిపోయి స్మార్ట్ వాచ్లో అన్నీ కూడా ఫోటోలు కొట్టుకొని వచ్చి ఇక్కడ రాస్తున్నారు. అందరూ డీబార్ అవుతున్నారు. కొంతమంది లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. దానివల్ల వచ్చే ఉపయోగము ఏమీ లేదు. స్మార్ట్గా ఆలోచించడం అంటే మీరు స్మార్ట్గా చక్కగా ఎంత తక్కువలో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చో ఒక ప్లాన్ చేసుకొని మీరు పూర్తి చేసుకోండి. ఇక ఫోర్త్ వచ్చేసి మీరు చదివేటప్పుడు ఒక మంచి వాతావరణం ఎంచుకోండి. గజిబిజిగా గందరగోళంగా మీ చుట్టూ అన్నీ పెట్టుకొని, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. మీ చుట్టూ మీరు చదివేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్లోకి వెళ్ళి చదవగలిగితే చదివింది ఏమవుతుంది? బుర్రకెక్కుతుంది, మన బుర్రకెక్కుతుంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఏమి ఉండకుండా, మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, కావాలంటే మీ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పుకోండి. ఏమని? ప్లీజ్ నేను చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పండి. కావాలంటే అది చేయండి. అప్పుడు మిమ్మల్ని కూడా ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. నాలుగవది మరి ఐదవదిగా ప్రిపేర్ ఎవ్రీథింగ్ యు నీడ్ ఇన్ అడ్వాన్స్. అంటే ముందుగానే నువ్వు చదువుకోవాల్సినటువంటి పుస్తకాలు, పెన్నులు ఏవైతే ఉన్నాయో అన్నీ ముందు తెచ్చుకొని పెట్టుకోవాలి. నువ్వు మాటికి లేస్తే ఏమవుతుంది? నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ముందుగానే అన్నీ ప్రిపేర్ అయ్యి మీ పక్కన పెట్టుకొని చదవటానికి ఉపక్రమించండి, చదవండి. అప్పుడు ఆటోమేటిక్గా మరి మీకు చదివింది బుర్రకెక్కుతుంది. ఇక ఆరవది వచ్చేసప్పటికి రీడ్ అలౌడ్. ఎందుకంటే మనము ఎక్కువ శాతము చదివి ఏమొస్తుంది? బోర్ వస్తుంది. మన మైండ్ సెట్ 52 మినిట్స్ వరకు చాలా వరకు గ్రాస్పింగ్ చేసుకుంటుంది. సైకలాజికల్గా ఎన్ని నిమిషాలు? 52 మినిట్స్. నువ్వు ఎంత చదువుతావో అదంతా బుర్రకెక్కుతుంది. ఇక 52 మినిట్స్ అయిపోయాయంటే 17 మినిట్స్ మీరు ఫ్రీ అవ్వండి. చదివేటప్పుడు మ్యూజిక్ అన్నా వినండి, లేకపోతే మంచిగా మెడిటేషన్ అయినా చేయండి. మంచిగా మరి ఆ సమయంలో మౌనంగానైనా ఉండండి. అప్పుడు మీకు చదివింది ఆటోమేటిక్గా అన్ని రీకలెక్ట్ అవుతాయి. ఎన్ని నిమిషాలు చదవాలి? 52 మినిట్స్. ఆ తర్వాత 17 మినిట్స్ కనుక మీరు రిలాక్స్ కాగలిగితే చదివిందంతా బుర్రలో ఉంటుంది. మళ్ళీ చదవటానికి నీకు ఎనర్జీ వస్తుంది. ఇక మరి ఆరవది అయిపోయింది. ఏడవదిగా డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఎనీథింగ్. చాలామంది ఏం చేస్తారంటే చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తుంది, ఆమె చదువుతుందా,
ఆమె నాకంటే టాపర్ అవుతుందా? ఇవన్నీ కూడా నీకు టెన్షన్ లేపుతాయి. జాగ్రత్త. ఎప్పుడు కూడా ఎవరి గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు చదువుతున్నావా, నీపైనే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చక్కగా నీవు ఎంత చదువుతావో అంత చదువు. అంతేకాని వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తే ఏమవుతుంది? నీకు లోపలికి ఇంకోటి వస్తుంది. ఏమొస్తుంది? భయం, టెన్షన్. ఆమె నాకంటే టాపర్ అవుతుందేమో, వాడు నాకంటే టాపర్ అవుతాడేమో కదా. కాబట్టి ఎవరి గురించి ఆలోచించకుండా చదవండి. ఇక మరి 8వదిగా ట్రై రైటింగ్ నోట్స్. 4 సార్లు చదివింది ఒక్కసారి రాస్తే ఒకసారి రాసింది 4 సార్లతో చదివిన దాంతో సమానమట. ఒక్కసారి రాసింది 4 సార్లు చదవడంతో సమానం. అంటే మీరు చదివింది ఏం చేయాలి? రాయండి. అది మీ మైండ్లో సీల్ అయిపోతుంది, ముద్ర వేయబడుతుంది. చదివింది ఏం చేయాలి? రాయండి. కాబట్టి ఇక 8వదిగా ట్రై రైటింగ్ నోట్స్. అది చదివిన దాన్ని రాయడం వల్ల మరి మనకు చాలా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా టీచ్ యువర్ సెల్ఫ్. అంటే మీకు మీరు టీచ్ చేస్తున్నట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఏదైతే చదివి ఉంటారో ఆ చదివిన దాన్ని ఏం చేయాలి? మీకు మీరుగా టీచ్, మీరు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయండి. అది మీకు ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. మీ లైఫ్లో ఎప్పుడు అర్ధరాత్రి లేపి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీరు తప్పకుండా చెప్పగలుగుతారు. కాబట్టి ఈ 9 విషయాలు మీరు దయచేసి గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా చేయండి. మీరే టాపర్, మీరే తోపు, మీకు మీరే సాటి. ఏదైనా మీరు సాధించగలరు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఏం మారాలి? మైండ్ సెట్. నా వల్ల అవుతుంది, నేను సాధించగలను, ఏదైనా చేయగలను, నేను తోపు, నేను ఏదైనా సాధించగలను. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తప్పకుండా నీకు మంచి రిజల్ట్ వస్తాయి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువ సమయంలో మీరంతా కూడా తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయాలి. కాబట్టి మైండ్ సెట్ చేంజ్ చేసుకుందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. డీవియేట్ కాకుండా, మిగతా వాటికి డీవియేట్ కాకుండా జాగ్రత్త పడదాం. మరి మన కాలేజ్కి మంచి పేరు తీసుకుందాం. ఎంతమంది మరి మన కాలేజ్కి మంచి పేరు తీసుకురాలనుకుంటున్నారు? చేయొద్దండి. అంటే చేయొద్దని వాళ్ళంతా మేము తీసుకురామంటారా? అర్థమైందన్న మాట. నేను టాపర్ అవుతా అనేటువంటి వాళ్ళు ఎంతమంది? నేను టాపర్ అవుతా, నేను కాలేజీలో టాపర్ అవుతా. సినిమా డైలాగ్ ఉంటుంది ఒకటి. సినిమా డైలాగ్ ఉంటుంది ఏమని? చదివినోడల్లా టాపర్ కాలేడట. చదివినోడ టాపర్ అవుతాడా? చదివింది రాసినోడే టాపర్. ఎంతమంది చదివింది రాస్తారు? ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ ఎన్ని విన్నా ఇంతవరకు మాత్రమే పెట్టుకుంటే సరిపోదు. బయటికి పోతే నా మైండ్ సెట్ నాది, నేను చేయాల్సింది నేను చేస్తా, నువ్వేమన్నా చెప్పుకుంటే ఏమవుతావు? తోపు కాదు, నువ్వు పోపు అవుతావు. అంతే. తోపు కాదు. జీలకర్ర వేస్తామా పోపుకి, దాంట్లో ఒక జీలకర్ర కానీ మారి తయారవుతాం. అంతే. చెప్పింది ఏదైతే ఉందో మీరు ఎప్పుడైతే దాన్ని పాటిస్తారో దానివల్ల ఉపయోగం ఉంటుంది. అందుకే ఒక కవి అంటాడు, ఎంత ఎత్తుకు ఎదిగామని కాదు, అందలం ఎక్కామా లేదా. ఎన్ని మునకలు వేసామని కాదు, ఎంత లోతులు తడిమాము. మరి మనం కూడా ఏదైనా సాధించాలి అన్నటువంటి ఆలోచన మీలో మారితే తప్పకుండా మీరు మంచి రిజల్ట్ చూస్తారు. ఈ ప్రయత్నం మీరు చేయండి, మీరే టాపర్ అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి ప్రిన్సిపాల్ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా ఓపికతో విన్నారు. ఏమైనా కోరొచ్చిందా? మరి ఈ మాటలు మీకు కొంచెమైనా ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరూ కూడా మరి నేను కూడా టాపర్ అవ్వాలి, లైఫ్లో ఏదైనా సాధించాలన్నటువంటి మోటివేషన్ మీలో ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటారు. అలా ఉండాలని నేను కోరుకుంటూ మరి మీ జీవితంలో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఇంకా చక్కటి మంచి ప్లేస్లో మీరు ఉండాలన్నటువంటి కోరికతో మరి నేను కూడా ఉన్నాను. కాబట్టి ఇలాంటి క్లాసెస్లు మరి అవకాశం ఉంటే మరి
మేడం అవకాశం ఇస్తే మళ్ళీ ఒకసారి మీతో నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you for giving this valuable speech for us. We will follow all your tips. ఫ్రెండ్స్, ఏం లేదు, సార్ చెప్పిన అన్నీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా పాస్ అవ్వగలం. ఈ 1 month అసలు టైం వేస్ట్ చేసుకోకుండా సార్ చెప్పినవన్నీ మనం మైండ్లో పెట్టుకుందాం. సక్సెస్కి ఏంటంటే సీక్రెట్ ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ఏ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సోక్రటీస్ అనే మహానుభావుడు చెప్పాడు ఇది. సార్ చెప్పినటువంటి మనం మంచిగా ఫాలో అవుదాం. సార్కి అందరూ ఒకసారి క్లాప్స్ గట్టిగా కొట్టాలి. సార్ తన వాల్యుబుల్ టైంని మన కోసం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Okay, did you learn something? Yes or no? Yes, ma'am. So learning is only for here, for this room. After going outside? No, madam. So whatever you listen, just let it enter inside. Then only it will work out. Even whole day, the other day Karnool, Nick Mujisik has come, motivational speaker. In your 10th class lesson you will be having. So even that great people teach you whole day also, there will be no use unless you take it inside. So everything will lie within you. As you sow, you shall reap. It means if you are planting mango seed, what will happen? Will tomato plant come? No. Mango plant only will come. So what you are doing only, that result only you will get. All these are to boost up and to increase your attention. That is the external motivation. Internally, you have to decide strongly what you can do and what you want to become. Is that clear? So once again, on behalf of our school, I thank you very much, sir. So we will felicitate sir. 10th class, 2 of the boys come here. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.